హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్క్వెరిన్ లండన్. ఇవాల్టి స్పెషల్ స్పైసీ చికెన్ గీ రోస్ట్ అనమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధానంగా చికెన్ ఫస్ట్గా నేను వాష్ చేసుకున్నాను చక్కగా, ఓన్లీ ప్లెయిన్ వాటర్తో. తర్వాత ఏంటంటే మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్లయితే చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పసుపు అండ్ కొంచెం ఉప్పు అనమాట. కావాలంటే మీరు లెమన్ కూడా యాడ్ చేయొచ్చు వాష్ చేసేటప్పుడు. సో అది మొత్తం ఏంటంటే చికెన్ చక్కగా వాష్ చేస్తే మనకి స్మెల్ ఏం రాకుండా బాగుంటుంది. సో సో ఇక్కడ ఆల్మోస్ట్ 2 to 3 టైమ్స్ అనమాట నేను చక్కగా చికెన్ని వాష్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఒక్కొక్కటి వేసుకుందాం. పసుపు 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్, తర్వాత ధనియా పౌడర్, కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు, తర్వాత నిమ్మరసం వేసుకొని మనం చక్కగా మసాలా అంతా పట్టినట్టుగా చికెన్కి చక్కగా మ్యారినేషన్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే మీకు ఎంత కావాలో దానికి తగ్గట్టు మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వేసి చక్కగా ప్రతి ఒక్క పీస్కి అనమాట ఈ స్టఫింగ్ అంతా పట్టుకున్నట్టు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్లయితే కడాయి హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఒక్కొక్క ఐటెం వేసుకుందాం. ఫస్ట్గా నేనైతే ఇక్కడ కొంచెం జీరా, తర్వాత మిరియాలు అండ్ తేజ్పత్ ఈ 3 వేసుకొని, ఇది గీ రోస్ట్ కాబట్టి మనకి మిరియాలు ఉంటే ఆ స్పైసీనెస్ ఫ్లేవర్ అనమాట బాగుంటుంది. సో ఇక్కడ కార్డమమ్ అనమాట 3 తీసుకున్నాను నేను. ఈ 3 వేసుకొని లైట్ బ్రౌనిష్ వచ్చినంత వరకు మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ కడాయి హీట్లో ఉంటుంది కాబట్టి మనకి తొందరగానే అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే మనం మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకొని మనం ఏదైతే మసాలా ఉందో ఆ మసాలా చికెన్ మసాలా అంతా ఇప్పుడు ఇందులో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం. మనం ఆల్రెడీ ముందే మసాలా పెట్టి రెడీ చేసుకున్నాం కాబట్టి మనకేంటంటే ఈ గ్యాప్లో చక్కగా మ్యారినేషన్ అయ్యి ఈ మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా ఏమి కూడా మనము యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. బాగా కలర్ఫుల్గా భలే వస్తుంది అసలు. సో ఇప్పుడు సైడ్కి ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రై కోసం ఒక్కొక్క ఐటము మనం సైడ్కి కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడైతే చూపిస్తున్నట్టుగా ఒక ఆనియన్, తర్వాత గ్రీన్ చిల్లీ మనకి మన స్పైస్కి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టమాటోస్ అయితే నేను 2 తీసుకున్నాను. ఇవన్నీ ఒక్కొక్కటి కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు ఈ ఐటమ్స్ మస్ట్ అనమాట. ఎందుకంటే ఇవి మనకి జ్యూసీగా కొంచెం బాగా రోస్ట్గా ఉండి మనకు ఆ స్పైసీనెస్ బాగా ఇస్తుంది చికెన్కి. సో ఇక్కడ నేను ఆల్రెడీ అన్నీ వన్ బై వన్ కట్ చేసి ఒక్కొక్కటి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ గ్యాప్లో చికెన్ ఏదైతే ఉందో అది చక్కగా అనమాట స్లో ఫ్లేమ్లో నేనైతే 5 to 7 మినిట్స్ పెట్టి కుక్ చేస్తున్నాను. ఈ గ్యాప్లో మనం ఇది ఎలా ఉందో చెక్ చేసుకుందాం. చూసారా, మనం వాటర్ వేయకపోయినప్పటికీ కూడా చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి మొత్తం వాటరీగా ఉంది. మనం మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు పెరుగు 1 to 2 స్పూన్ అనమాట నేను వేసుకుంటున్నాను. మనకి ఆ పులుపు అనేది చికెన్కి ఆ ఫ్లేవర్నెస్ బాగా ఇస్తుంది అనమాట. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆ పెరుగు అనేది చాలా పులుపుగా ఉంటే మీరు అది తగ్గించుకోవచ్చు. అది మీ టేస్ట్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ మొత్తం ఇంకిపోయినంత వరకు మనం బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్యాప్లో అది పక్కన పెట్టి నెక్స్ట్ మనం డిఫరెంట్ కడాయిలో ఆయిల్ వేసి కడాయి హీట్ చేసుకున్నాక ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఈ ఆనియన్స్ ఇవి ఇప్పుడు ఒక్కొక్కటి మనం యాడ్ చేసుకుందాం ఫ్రై కోసం. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసి నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకుందాం. మనకి కర్రీ లీవ్స్ మనకి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చికెన్ ఫ్రై కాబట్టి మనం లాస్ట్లో వేస్తే ఆ ఫ్లేవర్నెస్ మనకి డబల్ అవుతుంది. సో సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఎప్పుడైతే మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయో ఇదే టైంలో జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే మనకి నైస్ అరోమా అనమాట బాగా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులో అయితే మనం ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేయము. తర్వాత కావాలి అంటే మనకు ఆప్షనల్
వేసుకోవచ్చు. బట్ వాటర్ లేకుండా చికెన్ గ్రేవీ అయితే ఏదైతే ఉందో ఆ గ్రేవీలో నుంచి వాటర్ బాగా వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ హై ఫ్లేమ్లో పెట్టగానే వాటర్ మొత్తం ఇంకిపోయి మనకేంటంటే పీస్ బాగా కనిపిస్తుంది. సో ఈ గ్యాప్లో ఏంటంటే మనం ఈ మసాలా రెడీ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్లయితే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇవి బాగా మిక్స్ అయ్యాక మనం ఏంటంటే నెక్స్ట్ ధనియా పౌడర్ కొంచెం. సో ఈ 3 మసాలాస్ వేసాక మనం చక్కగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు జీరా పౌడర్ మనం యాడ్ చేయలేదు కాబట్టి జీరా పౌడర్ కొంచెం 1 టీ స్పూన్ లేదంటే 2 టీ స్పూన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మిక్స్ అయ్యాక ఇదేంటంటే మొత్తం గ్రేవీ అన్నాక కొంచెం థిక్‌గా వస్తది. ఆ థిక్‌గా ఎప్పుడైతే వస్తుందో ఇదే టైంలో మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే మనకి బాగా టమాటోస్ ఏవైతే ఉన్నాయో బాగా మంచిగా కుక్ అయ్యి ఆ మసాలా అంతా అనమాట చికెన్‌కి బాగా పడుతుంది. సో మనం ఏంటంటే ఇంకే మసాలాస్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే మసాలాస్ జస్ట్ మనం ఇంట్లో ఉన్న ఆ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకుంటే భలే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ అయితే కంప్లీట్‌గా కుక్ అయిపోయింది. సో ఈ ఫ్రై ఏదైతే ఉందో ఆ ఫ్రై పీసులన్నీ ఇందులో ఈ గ్రేవీ ఏదైతే రెడీ అవుతుందో ఈ సేమ్ టైంలో మనం ఈ మసాలాస్‌లో ఈ చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఆ చికెన్ ఏదైతే మనం ఇప్పుడు ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక ఏంటంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెట్టినా కూడా చికెన్ ఓవర్ కుక్ అయిపోయి మొత్తం ఏంటంటే స్మాష్ అయిపోతది. ఆల్రెడీ మనకి చికెన్ ఏంటంటే 70% కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని లో ఫ్లేమ్‌లో పెట్టినా కూడా మనకి చాలా టైం టేకింగ్ అవుతుంది. సో మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఈ మసాలా అంతా చికెన్‌కి బాగా పట్టినట్టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ చక్కగా మిక్స్ చేసుకుంటే మనకేంటంటే వాటర్ ఆల్రెడీ యాడ్ చేసుంటాం కాబట్టి ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలనమాట. ఇంకిపోయాక చూసారా, కడాయికి మొత్తం ఆ గ్రేవీ మొత్తం బాగా మిక్స్ చేశాక మంచిగా అరోమా వస్తుంది. సో ఇదే టైంలో ఇంకా మనకి మన చికెన్ ఫ్లేవర్‌నెస్ డబల్ కావాలి అంటే మనం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుంటే చికెన్ మాత్రం ఎప్పుడు ఫినిషింగ్ టచ్‌లో కర్రీ లీవ్స్ యాడ్ చేస్తే మనకి చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా అలానే ట్రై చేయండి. ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్పండి. సో చూసారు కదా, మొత్తం మంచిగా మిక్స్ చేశాక మసాలా అంతా బాగా చికెన్‌కి పట్టింది. సో సో మనకింకా ఫ్రై కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు. అది కూడా స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. కానీ ఏంటంటే ఎక్కువ కుక్ చేసినా కూడా మనకి చికెన్ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా స్మాష్ అయిపోతే తినేటప్పుడు కూడా మనకు ఆ టేస్ట్ అనేది మిస్ అవుతుంది. సో ఇప్పుడు గార్నిష్ కోసం ఇక్కడ నేను కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. సో ఈ గ్యాప్‌లో ఏంటంటే చికెన్ ఆల్రెడీ మంచిగా ఫ్రై అయితుంది కాబట్టి స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఈ గార్నిష్ కూడా అనమాట సేమ్ టైంలో మనం వేసుకుంటూ ఒకసారి మంచిగా చికెన్ మొత్తంకి బాగా పట్టినట్టు మిక్స్ చేసుకుందాం. సో ఈ చికెన్ స్పైసీ చికెన్ సో దీనికి కాంబినేషన్ మనం దేనితో తిన్నా కూడా భలే ఉంటుంది స్పైసీగా. సో చూసారు కదా, మన స్పైసీ చికెన్ ఘీ రోస్ట్ ఈజ్ రెడీ టు ఈట్. సో ఇప్పుడేంటంటే ఒక బౌల్‌లో తీసుకొని సర్వింగ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ సేమ్ ఇంగ్రీడియెంట్స్‌తో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో కామెంట్ చేయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.